సెకండ్ ఇన్నింగ్స్లో కూడాను ఒక టైటిల్ రోల్ హీరోయిన్ ఓరియంటెడ్ ఉమెన్ సెంట్రిక్ క్యారెక్టర్ చేయటం, ఆ క్యారెక్టర్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, అదేంటంటే మీకు గతంలో ఉన్నటువంటి చేసినటువంటి ఆ పాత్రల తాలూకు హైట్ కావచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మీరు చాలా ఉదాత్తమైన పాత్రలు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, ఆ నలుగురు కానీ ఇలాంటి క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ పాత్ర నారి అనేటువంటి సినిమా ముఖ్యంగా డైరెక్టర్ సూర్య ఒంటిపల్లి చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ క్యారెక్టర్ మీద కానీ ఈ సినిమా మీద కానీ. ఆయన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు? కారణం ఏమో నాకు తెలియదు కానీ ఒకవేళ అదే మీరు చెప్పినట్టు నేను అప్పట్లో చేసిన క్యారెక్టర్ అది ఆ ఇంపాక్ట్ వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకి చేయగలుగుతారు అనే ఒక నమ్మకం అది ఉంటుంది. మేబీ అది అయి ఉండొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇలాంటి ఒక టైటిల్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కానీ హెవీనెస్, ఆ షోల్డర్ అంతా మీ మీద పడుతుంది, ఆ పాత్ర మీద పడుతుంది టైటిల్ రోల్ చేసినప్పుడు. మామూలు క్యారెక్టర్స్ అయితే పర్వాలేదు, టైటిల్ రోల్ చేసినప్పుడు ఆ భారం అంతా మీ మీద పడుతుంది. అంత ప్రత్యేకత ఈ పాత్రలో ఏముందని మీరు యాక్సెప్ట్ చేశారు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్? ఆమెనే ఎందుకు డిమాండ్ చేసింది క్యారెక్టర్? స్టోరీ విన్నాను ఫస్ట్, నాకు కథ చెప్పారు. సో మొత్తం కథ విన్నాను. ఎంటైర్ కథ విన్నప్పుడు నాకు స్టోరీ ఆ కథ నచ్చింది, నా పాత్ర అంతకంటే నచ్చింది. ఒక డిఫరెంట్ అంటే నా కెరీర్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశాను, ఇది ఒక అన్నిటికంటే చాలా ఒక క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే రెవల్యూషన్ అని చెప్పలేను, ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ మనకు సొసైటీలో మన రియాలిటీలో ఏం జరుగుతుంది, ఆడవాళ్ళకి ఏం అన్యాయాలు జరుగుతుంది, ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, చిన్న పిల్లలకి, దాన్ని బేస్ చేసి మగాళ్ళు ఎంత అబ్యూస్ చేస్తున్నారు సొసైటీలో, అంత ఏమేమి కోల్పోతున్నాము అనే దాని గురించి ఈ సినిమాలో ఉంటుంది బేస్. సో దాన్ని నేను కూడా దాని మీద కొంచెం ఇంప్రెస్ అయ్యాను. సో ఇది జనాలకు ఒక మంచి మెసేజ్ చేస్తే బాగుంటుంది అని నేను కూడా ఒప్పుకున్నాను.